శేఖర్ రెడ్డి గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. విష్ణు గారు నాకు తెలిసి 2 సార్లు ఎమ్మెల్యే. పొద్దున ఇంత దారుణంగా అబద్ధాలా సార్? ఇంత దారుణమైన అబద్ధాలా? ఒక్కటన్నా నిజం ఉందా సార్ దాంట్లో? సరే క్రిస్టల్ క్లియర్ గా అక్కడ ఫిగర్స్ కనపడుతున్నాయి సార్. సార్ మీరున్నప్పుడు అప్పు ఎంత ఉంది అది కూడా అబద్ధమేనా? మాట్లాడితే మేము 3,50,000 కోట్లు అప్పు తెచ్చామంటారు. అయ్యా బాబు అప్పు ఇది అని క్లియర్ గా చెప్తున్నాం కదా సార్. మళ్ళా చెప్తా రాసుకోండి సార్. 2014లో ఆ రోజు మనం బైఫ్రికేషన్ అయినప్పుడు మనకు ఉన్న అప్పు 1,08,000 కోట్లు. అట్లాగే 2019 జూన్ నాటికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోయే నాటికి మనకున్న ఆన్ బడ్జెట్ అంటే బడ్జెట్ అప్పు వచ్చి 2,50,000. అట్లాగే పిఎస్సిస్ ద్వారా మనం గ్యారెంటీలు తెచ్చుకున్న అప్పు 1,20,000 కోట్లు అంటే 3,75,000 కోట్లు. ఏది 2019 జూన్ నాటికి. 2024 జూన్ నాటికి 9,74,000 కోట్లు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఇది మల్లాది విష్ణు గారికి ఎన్నిసార్లు చెప్పాలి? తీసుకురండి ఆయన లైన్ లేకి మాడదాం. ఎలాంటి ఎమ్మెల్యేలు అవుతారు నాకు అర్థం కాదు. అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు చెప్పింది అబద్ధమా? మీరు చెప్పేది అబద్ధమా? అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు 7 లక్షల కోట్లు మొత్తం ఒప్పని చెప్పింది అబద్ధమా? మీరు చెప్పేది అబద్ధమా? వైఎస్ఆర్ ప్రభుత్వం 3 లక్షల కోట్ల 30,000 అని చెప్పింది అబద్ధమా కాదా? మీరు ఆయన పిలిచమంటే నేను ఉండా కదా అంటే ఆయన పిలిచమంటే లైవ్ లో నేను ఉండా కదా. అంత దారుణంగా మాట్లాడితే ఎవరేం మాట్లాడతావు సార్? నాకు టైం ఇస్తే 5 నిమిషాలు టోటల్ గా చెప్తా. చెప్పండి చెప్తా, దయచేసి అడ్డుపడకండి. రైట్, అడ్డుపడ చెప్పండి. మోహన్ రెడ్డి గారు 5 నిమిషాలు ఆగండి సార్. అంటే 6 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి మీరు చెప్పినట్టే 2,50,000 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా మీరు ప్రజలకు ఇస్తే మిగతా 3,30,000 కాకులెత్తుకుపోయాయా? లేదంటే కథలెత్తుకుపోయాయా? ఎక్కడికి పోయిందా డబ్బంతా? దానికేమి లెక్క పక్క ఉండదా? మేము చంద్రబాబు నాయుడు గారు అదే అడిగారు. ఇంత అప్పు చేసి ఎక్కడ పెట్టారు మీరు తీసుకెళ్లి? పోలవరం పెట్టారా సార్? పోలవరానికి ప్రతి సంవత్సరము 1,000 కోట్ల కన్నా ఎక్కువ ఎక్కడా పెట్టలా సార్. మొత్తం 5 సంవత్సరాల్లో పోలవరం ఖర్చు 6,000 కోట్లే. పోలవరానికి సెంట్రల్ ఇస్తుంది కదండి, మనం తెచ్చేది ఉండదు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా మొత్తం చెప్తున్నా నేను సార్. నేను మొత్తం చెప్తున్నా. సెంట్రల్ సరే స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడదాం. నేను అడుగుతున్నా స్టేట్ గవర్నమెంట్ అప్పు తెచ్చి ఎక్కడ ఏది కట్టింది చెప్పండి? అందరినీ కట్టిందా? లేదంటే వెలుగుడ ప్రాజెక్ట్ కట్టిందా? లేదంటే కాలేజ్ నగరి కట్టారా? ఎక్కడైనా ఒక విమానాశ్రయాన్ని కట్టారా? లేదంటే ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ స్థాపించారా? చెప్పండి సార్. నేను మాట్లాడితే మేము సచివాలయాలు కట్టాము, ఆర్బిట్ కట్టాము అంటే ఎవరి డబ్బుతో కట్టారు? అది నరేగా ఫండ్స్ తో కట్టారు. మీరు డబ్బు తెచ్చి డబ్బులతో కాదు కట్టింది మీరు. నరేగా అంటే ఉపాధి హామీ పనుల్లో వచ్చిన డబ్బుతో. ఏదైనా నిజాలు మాట్లాడితే ఇంట్లో కూర్చోవచ్చాయా? గంట సేపైనా నరేగా ఇచ్చేది గుణాదులకు మాత్రమే. నీకు తెలిసిన లేదో నరేగా ఇచ్చేది గుణాదులకు మాత్రమే. ఇప్పటికీ బిల్లు లేదా? ఇప్పటికీ బిల్లు లేదా? ఏమే మాట్లాడేటప్పుడు కొంచెమైనా లేకుండా ఎవరన్నా వచ్చే వాళ్ళని రెడీ ఓపెన్ డిబేట్. ఎంతమంది డిబేట్ చేస్తా? 10 మందితో డిబేట్ చేస్తా. 50 మందితో చేయొచ్చు. అబద్ధాలకు ఏముంది? ఎవరితోనే చేయొచ్చు. 100 మందితో చేయొచ్చు అబద్ధాలు చెప్పడానికి. రైట్. శేఖర్ రెడ్డి గారు క్వశ్చన్. శేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా? హాస్పిటల్స్ తర్వాత స్కూల్స్ ఏదైతే మీరు ఉండండి సార్. హాస్పిటల్ తో స్కూల్స్ మీరు ఏదైతే రిపేర్ చేశారో అది కూడా ఉపాధి హామీ డబ్బే. మీరు ఎక్కడ అప్పు తెచ్చి పెట్టలా? 10,000 కోట్లు 2 సంవత్సరాలకే ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారా? మీకు తెలిసినో లేదో? చిన్న పిల్లల జీవితాలతో చదువుకున్నటువంటి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. 10,000 కోట్లు బ్యాలెన్స్ పెట్టారు. మీరు మాట్లాడితే శేఖర్ రెడ్డి గారు తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇందాక మీరు చెప్పారు కదా, అంటే 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు దాదాపు 9 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. దాంట్లో 3 లక్షల కోట్లు 6,20,000 కోట్లు రైట్ 6 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. దాంట్లో 3 లక్షల కోట్లు నవరత్నాలకు పోయినాయి అనుకున్నా. 3 లక్షల కోట్లతో ఏం చేశారని అడుగుతున్నారు కదా. రైట్ ఒక్క నిమిషం సార్. నా క్వశ్చన్ అడిగినండి. మరి సరే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత? దేనికి ఖర్చు పెట్టారు? మేము ఈ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాలు మేము చేసినప్పుడు 2 లక్షల కోట్లు. సరే, దేనికి ఖర్చు అయింది? అది 1,49,000 కోట్లు. ఏదైతే మేము హామీలు ఇచ్చామో సూపర్ 6 పథకాల ద్వారా, దాని ద్వారా 1,49,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం. అలాగే ఈ 2 సంవత్సరాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయము
అందరూ గుర్తుపెట్టుకోవాలని మాడే మాటల్ని మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్ట్స్ మీద కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ మీద కావచ్చు, మనం పెట్టే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. దాని మీద 50,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎక్కడ ఒక రూపాయి మేము వేస్ట్ చేయాల. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, అయ్యా ఏదైతే డబ్బులు మనకు ఆదాయం స్టేట్ లో వస్తుందో ఆదాయము, ఏదైతే సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మనకు కేవలం జీతాలకు, అప్పులకి, అట్లాగే వాటి ఇంట్రెస్ట్ గా సరిపోతుంది సార్. 6 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఎంత డబ్బు కట్టాలి సార్? సంవత్సరం తిరిగి 50,000 కోట్లు కట్టాలి. ఇంట్రెస్ట్ తో కలిపి అతన్ని వదిలిపెడితే అబద్ధాలు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు. నిజాలు మాట్లాడు శేఖర్ రెడ్డి గారు. కంటిన్యూ అబద్ధాలు చెప్తూనే ఉంటారు. శేఖర్ గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు సరే ఆయన చెప్తున్న అబద్ధాలే అనుకుందాం, నిజాలు ఏంటి? అదేనా చెప్తా కదా, అదే నేను చెప్తా కదా. అన్ని అబద్ధాలే కదా, ఎంత చెప్పిన అబద్ధాలే కదా. నిజాలు చెప్తే కదా సోదరా, నిజం చెప్తే ఎంతసేపు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, కేశవ్ గారు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. మొత్తం 7 లక్షల కోట్లు పైబడి అప్పులుంటే 4 లక్షల కోట్లు టీడీపీ చేస్తే 3 లక్షల కోట్లు పైబడి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందని చెప్పి మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆయన మాట్లాడండి, మీరు మాట్లాడదు. ఆయన సమాధానం చెప్తారు, అన్ని క్వశ్చన్స్ మీరు సమాధానం చెప్తారు. శేఖర్ గారు కంటిన్యూ చేయండి. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చెప్పండి శేఖర్ రెడ్డి గారు, చెప్పండి. సార్ దయచేసి అందరూ వినాలి సార్. మధ్య మధ్యలో అడ్డుపడితే మేము గట్టిగా అరసాలంటే అయ్యే పని కాదు. వినండి మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఉన్న వాస్తవాలు మాట్లాడదాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మా హయాంలో 2014 నుంచి 19 వరకు 13.5% పెరుగుతూ వచ్చింది. అదే వైకాపా హయాంలో 2019 నుంచి 24 వరకు 3% పడిపోయి 10.5 దగ్గర ఆగిపోయింది. దానివల్ల సార్ ఇరాన్ ఇయర్ తగ్గిపోవడం వల్ల సార్ 6 లక్షల కోట్లు మనం రావాల్సిన ఆదాయాన్ని మనం కోల్పోయాం. అంటే ఈ రోజు 19 లక్షల కోట్లు ఉన్న జిఎస్డిపి మామూలుగా సార్ అదే రకంగా గ్రోత్ రేట్ ఉండింటే మనం 2019లో ఏ గ్రోత్ రేట్ అయితే ఉందో అదే గ్రోత్ రేట్ కానీ అట్లే నడిచినట్టే 5 సంవత్సరాల్లో ఈ రోజు 25 లక్షల కోట్ల రూపాయలు ఉండాల్సిన జిఎస్డిపి ఈ రోజు 19 లక్షల కోట్లు ఉందండి. అందువల్లనే మన అప్పులు సార్ జిఎస్డిపి టు డెట్ రేషియో చెప్తున్నా, జిఎస్డిపి డెట్ రేషియో ఈ రోజు 36% ఉంది సార్. మనము ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత మనమే ఉన్నాం. అరుణమైన పరిస్థితి. 2025లో మనకి నీతి ఆయోగ్ ఏం చెప్పింది సార్? 0 డెట్ సస్టైనబిలిటీ. ఆంధ్రప్రదేశ్ అప్పులు కట్టే పరిస్థితుల్లో లేదు, ఎత్తిపోయింది స్టేట్ ఇది. దీనికి ఎవరు అప్పివద్దండి, నీతి ఆయోగ్ ప్రకటించిందండి. 0 డెట్ సస్టైనబిలిటీ అంటే తెలుసుకోండి ముందు వైసీపీ వాళ్ళు. మొత్తం మీరు ఎత్తిపోయారు, మీకు ఇంకా అప్పు పుట్టదు, అప్పులు కట్టే పరిస్థితిలో లేరు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మనతో పాటు శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక 2 విషయాలు ఏమంటే చెప్పేటి ఉన్నాయి. సార్ రెండోది సార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంచికి గంట చేపించిన అబద్ధాలు గుక్క తిప్పకుండా మాట్లాడతాడబ్బా. 2024కి 9.5% పడిపోయిందండి పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే ఈ రోజు 2026లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10.5 తెచ్చాం, 1% పెరిగింది. అదే సంపద సృష్టి అంటే ఊరికే గేజ్ చేసి మాట్లాడడం కాదు. సార్ 10.5 ఉన్న జిఎస్డిపి 2024లో ఈ రోజు 12.07% ఉంది. అంటే ఒక 1.62% పెంచారు సార్. కొన్ని వేల లక్షల కోట్ల ఆదాయం